మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మారుమూల గ్రామాలకు చెందిన తండాల నుండి బాలికలు రవాణా సౌకర్యం లేక తండాల నుండి రాత్రి వేళలో స్టడీ అవర్స్ అయిన అనంతరం విద్యార్థులు బిక్కుబిక్కుమని తండాలకు కాలినడకన వెళ్తున్నారని యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహకార పెద్దబోయిన వీరబాబు గుర్తు చేశారు. వీరబాబు అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్టీ కాలేజస్తులు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షిత్, సంతోష్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ మొత్తం ప్రారంభమైన మోడల్ మన మండలంలో మాత్రం మోడల్ హాస్టల్ ఇంటర్మీడియట్ ఓపెన్ కాదు. ఇప్పటివరకు తండాల నుంచి వచ్చే పిల్లలే మనకు అడుగుతారు. ప్రిన్సిపల్ సార్ ఇక్కడ ఉన్నారు. మన మండలం మన బిల్డింగ్ చుట్టూ కట్టారు. లోపల రూమ్లే కాదు కంప్లీట్ చేయాలి. ఆ కాంట్రాక్ట్ లోపం అధికారులు పెట్టుకోవాలని ఆగి కేవలం వేరే లేదు. మళ్ళీ బిల్స్ డబ్బులు వస్తూనే ఉన్నాయి గవర్నమెంట్. మరి అవి ఎడిపోతే అర్థం కాదు. వంట మాటకు కూరగాయలకు సంబంధించి ఇంతకుముందు వచ్చి మరి అవి తెలంగాణ స్టేట్ మొత్తం అన్నిటికీ కేటాయిస్తుంది. మరి దీన్ని కూడా కేటాయిస్తుంది. మోడల్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ హాస్టల్లో బాలికలకు సంబంధించినటువంటి ప్రారంభమైనప్పటికీ మరిపెడ మండల కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంటర్మీడియట్ కళాశాల హాస్టల్కు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే ఇంటర్మీడియట్ కాలేజీ హాస్టల్ ప్రారంభమైందో మరిపెడ మండల కేంద్రంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజీ హాస్టల్ బాలికలకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి ఈనాడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరిపెడ మోడల్ కాలేజీ హాస్టల్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం జరిగింది. మరిపెడ మండల కేంద్రంలో మోడల్ కళాశాల హాస్టల్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బిల్డింగు చుట్టూ పహారీ మొత్తం అవి కంప్లీట్ అయింది. లోపల గదులు మాత్రమే ప్రారంభానికి నోచుకోలేదు. కేవలం కాంట్రాక్టర్ లోపం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈనాడు ఇంటర్మీడియట్ బాలికల యొక్క హాస్టల్ ప్రారంభానికి నోచుకోలేదనేటువంటిది ఈనాడు నిదర్శనంగా మరిపెడ మండల కేంద్రంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు స్పందించారు. తక్షణమే దాన్ని పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం వారు సమర్పించాలన్నారు. ఈనాడు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారిని మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు కలవడం జరిగింది. వారు స్పందించారు. కాబట్టి గ్రామాల నుంచి మారుమూల తండాల నుంచి వచ్చేటువంటి బాలికలకు వేగవంతంగా హాస్టల్ ప్రారంభించాలని ఈనాడు కోరడం జరిగింది. ప్రారంభించకపోతే, తక్షణమే పనులు వేగవంతం చేయకపోతే రాబోయే రోజుల్లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం కోసం మా విద్యార్థి సంఘం సిద్ధమవుతూ ఉందనేటువంటిది ఈనాడు ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లు యుఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ.